మిత్రులందరికీ నమస్కారం. సో ఈరోజు నేను ఆత్మీయ యాత్రలో భాగంగా నంద్యాలకు వచ్చాను. నంద్యాల దగ్గర ఉమాపతి నగర్ మన స్వరాజ్యలక్ష్మి అమ్మగారు వాళ్ళ కూతురు చిన్న కూతురు సాయి రాణి అమ్మగారు ఇక్కడ ఉంటారు కదా. అక్కడ రాణి అమ్మగారు కూతురు వాసు అవుతుంది శివకుమారి అమ్మగారికి. ఈ శివకుమారి అమ్మగారు కూడా ఇక్కడే ఉమాపతి నగర్లోనే ఉంటారు. అయితే మన ప్రౌఢయోగాలో లాస్ట్ 2.5 months నుంచి చేస్తున్నారంట. మరి ఈ 2.5 monthsలోనే మన ప్రౌఢయోగాలో ఎంత సిన్సియర్గా చేసుకుంటున్నారంటే వాస్తవానికి నేను మన ప్రౌఢయోగాలో గుర్తుపట్టలేకపోయాను. అయితే సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, ఇలా సైలెంట్గా అంటే చక్కగా తన యోగా తాను చేసుకుంటూ మనం చెప్పిన గ్రీన్ జ్యూస్ తాగుతూ ఇంకా ఎలాంటి అనారోగ్య సమస్యను తగ్గించుకున్నారని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వింటే నిజంగా నేను ఆశ్చర్యపోయాను ఫ్రెండ్స్. మరి ఏం చేసింది, ఏం రిజల్ట్ వచ్చాయో మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పూర్తి పేరు చెప్పండి. శివకుమారి అమ్మగారు. ఓకే. సో మనకి ప్రౌఢయోగ గురించి ఎవరు చెప్పారు మీకు? రాణి చెప్పింది. సాయి రాణమ్మ గారు. ఓకే. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు? 3 నెలలు. 3 months అవుతుంది. ఓకే. ఈ 3 monthsలో మీరు యోగాలో ఏమేమి అంటే యోగా చేస్తున్నారు, ఇంకేమైనా చేస్తున్నారా? గ్రీన్ జ్యూస్ తాగుతున్నారు. గ్రీన్ రోజు తాగుతారు. ఏమేమి వేసుకుంటారు గ్రీన్ జ్యూస్లో? శంకుపూలు, తులసి ఆకులు, ఓకే, పుదీనా ఆకు, తమలపాకు అప్పుడప్పుడు వేస్తాను గురించి, రోజు వేసుకోను. ఓకే. వేసుకుని బాగా కాగని మరనిచ్చి కొంచెం బెల్లం, కొంచెం నిమ్మరసం. టీ తాగుతారు? అది అట్టగే తాగుతాను. అట్లా అది తాగుతున్నా మీకు ఇంత రిజల్ట్ వచ్చింది. ప్రాణాహారం బలాహారం ఏమైనా తీసుకుంటున్నారా? లేదు గురించి, ఇంకా తీసుకోవట్లేదు. అసలు ఇంకా స్టార్ట్ చేయలేదు మీకు, ఎందుకంటే కొత్త కాబట్టి. సరే, అయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండే, ఇప్పుడు ఎలా రిజల్ట్ ఉంది? మెడ మీద ఒక గడ్డ, ఇంతలా ఒక గడ్డ ఉన్న గురించి, పొట్ట మీద కూడా 2 ఇంత చిన్న చిన్న గడ్డలు ఉండేవి. పొట్ట మీద ఏం కరిగిపోయినాయి, మెడ మీద కొంచెం మెత్తబడింది, తగ్గింది. అది కూడా మెడ మీద కూడా సైజ్ తగ్గింది. ఎలర్జీ రోజు టాబ్లెట్ వేసుకుంటాను గురించి. అది వరకు ఇప్పుడు 3 రోజులకి 4 రోజులకి వేసుకుంటున్నాను. ఓకే, వెరీ నైస్. అది వరకు వంకాయ గోంగూర అటువంటి తినే కదాన్ని కాదు గురించి, ఇప్పుడు వంకాయ గోంగూర కూడా తింటున్నాను. వెరీ నైస్. సో ఎలర్జీ అంటే ఏం ఎలర్జీ ఉండేది మీకు? దురద వచ్చేసి బొబ్బలు వస్తాయి గురించి. వంకాయ గోంగూర కానీ తింటే ఇక్కడ ఒళ్ళంతా దురద వస్తుంది, బొబ్బలు అంత ఎత్తున పొందినట్టు అయ్యాయి. టాబ్లెట్ వేసుకోగానే తగ్గేది. ఇప్పుడు వంకాయ గోంగూర తిందాం చూద్దాం అసలు ఎట్లా ఉంటుందని తింటే గురించి లేదు గురించి, దురద రాలేదు. ఇవాళ 4 రోజులు అయింది టాబ్లెట్ వేసుకుని గురించి. అది వరకు టాబ్లెట్ వేసుకోకపోతే జ్వరం వచ్చినట్టు ఒళ్ళంత పులకరం దోసి జ్వరం వచ్చినట్టు ఉండి దురద వచ్చేసేది గురించి. ఇప్పుడు అది లేదు. ఒకసారి నేను చూడొచ్చాము మేడం? చూడండి గురించి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను, మీరు చూడండి ఇక్కడ. సో ఇంతకుముందు చాలా పెద్ద సైజు ఉండేనంట, ఇప్పుడైతే చాలా మెత్తబడింది. నేను ఇట్లా ప్రెస్ చేసిన రాయిలో ఉండేది గురించి, ఇంతకుముందు రాయిలా ఉండేది. ఇప్పుడు చాలా మెత్తబడింది. అంటే వేడి వేడి ఇడ్లీ ఎట్లా ఉంటుందో అట్లా అంత మెత్తగా ఉంది ఇప్పుడు. అయితే పొట్టలో మాత్రం మొత్తం కరిగిపోయినాయి, కనపడతలేదు గురించి. అది వరకు ఇట్లా నొక్కుతుంటే చేతి తగిలేదు గురించి ఇక్కడ. ఓకే. సో చూసారు కదా ఫ్రెండ్స్, మరి మనం చేసే ప్రౌఢయోగాలో ఇంత ఎక్కడెక్కడి నుంచి మన ఆత్మీయులు చేసుకుంటున్నారు, సాధన చేసుకుంటున్నారు. కానీ ఇంత శ్రద్ధతో నేను చెప్పినటువంటి డైట్ కానీ హెల్త్ కార్డ్ కానీ ఈ విషయాలను కొంచెం పాటించి రెగ్యులర్ యోగా అటెండ్ అయినా ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కదా. సో కాబట్టి ఈ విషయాన్ని మీరు కూడా 10 మందితో షేర్ చేయండి. పెద్దవాళ్ళకి ముఖ్యంగా వాళ్ళని ఆరోగ్యంగా కాపాడుకోవడం మన బాధ్యత. రోజుకొక గంట చిన్న చిన్న వ్యాయామాలు, చిన్న చిన్న ప్రాణాయామాలు చేసుకున్నా కూడా వాళ్ళ ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా చూడండి, ఇలాంటి రిజల్ట్స్ చూడండి. మన యోగా ఛానల్లో టెస్టిమోనియల్స్ అనే పేరుతోటి ఎన్ని రిజల్ట్స్ నేను పెట్టాను చూడండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రౌఢయోగాలో చేసే వాళ్ళందరూ కూడా చాలా బాగా చేసుకొని మీరు మరింత ఆరోగ్యంగా అవ్వాలని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. నమస్తే అమ్మ, ధన్యవాదాలు.